ఇక మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ పాఠశాలలో బాలుడు మిస్ అయ్యాడు. జాన్ అకాడమీ రెసిడెన్షియల్ స్కూల్లోని 9వ తరగతి చదువుతున్న కార్తీక్ అనే విద్యార్థి 8 రోజుల కిందట అదృశ్యమయ్యాడు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి 8 రోజుల నుంచి స్కూలు పరిసర ప్రాంతాల్లో వెతికినా తమ బాబు ఆచూకీ లభించడం లేదని కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. స్కూల్ ఆవరణలో చలిమంట వేసుకోవడంతో వార్డెన్ కొట్టారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ని రోజులు అవుతున్న స్కూలు యాజమాన్యం తమ కొడుకు విషయాన్ని పట్టించుకోవడం లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు తమ కొడుకు బతికే ఉన్నాడా అంటూ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా రోధిస్తున్నారు. అన్ని చోట్ల వెతికినా బాబు ఆచూకీ లభించలేదని పోలీసులు తెలిపారని వారు చెప్పారు. తమ కొడుకు కనిపించకుండా పోవడానికి కారణం స్కూల్ ఇన్ఛార్జి రోజీ అంటూ ఆమెపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు పోలీసులను కోరుతున్నారు. లోపలనే ఏమో అయ్యిందన్న వానికి వీళ్ళు బయటకు దాపుతుంటారు. నుంచి చదికి తిండికి నిద్ర లేకుండా ఖచ్చితంగా నేను చెప్తా ఈడంగా పోడు అని చెప్తుండాను. ఖచ్చితంగా చెప్తుండే ఈడంగా పోడు పోడు అని చెప్తుండన్న. ఒకవేళ ఏదో విషయం చెప్పినప్పుడు మేము వెళ్ళిపోతాం కదా. నా కొడుకు సెల్ఫ్ ఇది సార్. ఫస్ట్ రోజు చూసినప్పుడు ఇట్లుండే, నెక్స్ట్ డే చూసేసరికి మంచిగా ఇట్లా సర్ది పెట్టుంది. నిన్న నా కొడుకు సెల్ఫ్ సర్ది పెట్టుంది. బయట గోడ అవతల ఏమీ లేవు సార్. గోడ అవతల చింపేసిరు పాయింట్ ఒక అంగి, అదే బట్టలు ఇంట్లోనే ఉండే. మంచి సర్ది ఉందని నిన్న అన్నందుకు ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ ఎక్కడికక్కడ వేసినారు. నా కొడుకు పెట్టే ఇది పైన ఉండే, ఆ పైనుంచి తీసి కింద వేసినారు. ఈ బ్యాగ్ ఏమో వాడదంటున్నారు. వాడి దగ్గర నేను కొనిచ్చిందే ఒక బ్యాగ్, 2 బ్యాగులు ఉన్నాయి. ఫస్ట్ ఒక్కడే పోయిండు అన్నారు, తర్వాత బ్యాగ్ తీసుకొని పోయిండు అన్నారు, ఒక బ్యాగ్ తీసుకొని పోయిండు అన్నారు. అసలు మొత్తానికి ఇంట్లో ఏదో జరిగింది సార్, కానీ ఎవ్వరు చెప్పట్లేదు. పిల్లలు కూడా ఒక్క తీరు సమాధానం చెప్తున్నారు సార్. రెడ్డిగా మేడ్చల్ జిల్లా జాన్ అకాడమీ స్కూల్లో ఒక విద్యార్థి 9th క్లాస్ చదివేటువంటి విద్యార్థి కార్తీక్ మిస్ అయ్యాడు. సో మిస్ అయిన ఇప్పటికి కూడా ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు తీవ్రంగా కన్నీరు మిన్నురుగా రోధిస్తున్నారు. మా ప్రతినిధి సుజాత మరింత సమాచారం ఇస్తారు. సుజాత, అసలు విద్యార్థి ఎట్లా మిస్ అయ్యాడని చెప్తున్నారు? సో తల్లిదండ్రుల వర్షన్, అక్కడ తల్లి వర్షన్ ఒకలాగా ఉంది, మరి స్కూల్ వాళ్ళు ఏమంటున్నారు? 9th క్లాస్ విద్యార్థి అంటే సుమారు 14 సంవత్సరాల దాకా ఉంటాయి. సో తను ఎక్కడ మిస్ అయ్యాడు? తను వెళ్ళేటువంటి రూట్ కానీ ఎక్కడైనా సీసీటీవీ కెమెరాలో కానీ ఎక్కడ రికార్డు కాలేదా? పోలీసులు ఏమంటున్నారు? రాజేష్, మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జాన్ అకాడమీ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న కార్తీక్ ఇప్పటికీ మిస్ అయ్యి 8 రోజులు అవుతున్నప్పటికీ స్కూల్ మేనేజ్మెంట్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. స్కూల్ నుంచి బాబు వెళ్ళిపోయాడు అని చెప్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఒక్కొక్కసారి సమాధానం చెప్తున్నారు అని చెప్పేసి విద్యార్థి తల్లి ఆరోపిస్తుంది. కుటుంబ సభ్యులు కూడా మా బాబు బయటికి ఎక్కడికి వెళ్ళడు, అక్కడ ఉన్నటువంటి లగేజ్ కూడా పూర్తిగా తీసుకువెళ్ళిపోయాడు అని చెప్తున్నారు. కానీ లగేజ్ స్కూల్లోనే ఉంది అని చెప్పేసి తల్లి ఆరోపిస్తుంది. కానీ ఒక 9th క్లాస్ చదువుతున్నటువంటి బాబు హాస్టల్ నుంచి స్కూల్ నుంచి బయటికి వెళ్ళాడు అని అంటే ఖచ్చితంగా అక్కడ సెక్యూరిటీ అనేది ఉంటుంది. ఆ టైంలో సెక్యూరిటీ ఎందుకు ఆపకుండా ఆ బాబు బయటకు వెళ్తుంటే నిర్లక్ష్యం వహించారు. అదేవిధంగా వాళ్ళు ఆరోపిస్తున్నది స్కూల్ మేనేజ్మెంట్ తనని టార్చర్ చేయడము, అదేవిధంగా కొట్టడంతోనే అక్కడ నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. బాబు ఎక్కడికి వెళ్ళాడు? కనీసము 8 రోజులు బాబు కనిపించకుండా పోతే స్కూల్ మేనేజ్మెంట్ ఎందుకు స్పందించడం లేదు అంటూ తల్లి ఆరోపిస్తుంది. పోలీసులు కూడా కంప్లైంట్ చేశాము, కానీ మా బాబు ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అనేది స్కూల్ మేనేజ్మెంట్ ఖచ్చితంగా సమాధానం చెప్పాలి అని చెప్పేసి మేము అప్పటి వరకు ఇక్కడ స్కూల్ ముందే నిరసన వ్యక్తం చేస్తాము. కానీ స్కూల్ మేనేజ్మెంట్ చాలా మా పట్ల నిర్లక్ష్యం వహిస్తుంది. బాబు వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోయాడు, అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు కావచ్చు, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాలు, స్కూల్ ఆవరణలో చాలా వరకు సీసీ కెమెరాలు ఉంటాయి, అవి కూడా చూపించడానికి నిరాకరిస్తున్నారు. బాబు గురించి మాకేం తెలియదు, ఎక్కడికో వెళ్ళిపోయాడని మాత్రమే సమాధానం చెప్తున్నారు. బాబు బాధ్యత ఎవరు వహించాలి? మేము స్కూల్లో జాయిన్ చేసిన దగ్గర నుంచి హాస్టల్ కావచ్చు, ఇదంతా కూడా బాబుని అక్కడ ఉండాలి అని చెప్పేసి మేము పంపించినప్పుడు ఇంత నిర్లక్ష్యం ఎందుకు వహించారు అని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చాము. 8 రోజులు అవుతున్న బాబు ఆచూకీ దొరకలేదు అని అంటే స్కూల్ వాళ్ళ మీదే మాకు అనుమానం ఉంది అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులైతే ఆరోపిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సుజాత. చెప్పట్లే, పిల్లలు కూడా ఒక్క తీరు